నమస్కారం. ఈ వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం సనాతన ధర్మంలోని అత్యంత లోతైన ఆసక్తికరమైన విషయాలను మాట్లాడుకుందాం. ముఖ్యంగా ప్రాచీన కాలం నాటి జ్ఞానం ఈ విశ్వాన్ని, అందులో ఉన్న సహజ ప్రవాహాన్ని ఎలా చూస్తుందో లోతుగా విశ్లేషిద్దాం. మన చుట్టూ ఉన్న ఈ విశాలమైన విశ్వం అసలు ఎలా పనిచేస్తుంది, దాని వెనుక ఉన్న మూలతత్వమేమిటి అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ ప్రయాణం మనకు చాలా సహాయపడుతుంది. సరే, అసలు విషయానికి వద్దాం. వేదాలు, ఉపనిషత్తులు అనగానే మనందరికీ ఎంతో భక్తి, గౌరవం ఉంటాయి కదా. కాని ఒకసారి ఆలోచించండి, ఈ ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాల లోతును మనం నిజంగా అర్థం చేసుకుంటున్నామా? లేదా ఈ ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో కేవలం పైపైన మాత్రమే చూస్తూ ఇదే జ్ఞానం అని సరిపెట్టుకుంటున్నామా? ఈ ప్రశ్నతోనే మనం ఈ అన్వేషణను మొదలుపెడదాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని గమనించాలి. సత్యాన్ని స్వయంగా ప్రయోగాలు చేసి అనుభూతి చెందిన ప్రాచీన ఋషులు రాసిన అసలైన జ్ఞానం ఒకవైపుంటే, ఆధునిక కాలంలో తప్పుడు ప్రచారాల కోసం, షార్ట్కట్ విజయాల కోసం వక్రీకరించబడిన గ్రంథాలు మరోవైపున్నాయి. మనకు తెలియకుండానే ఈ వక్రీకరించబడిన సమాచారం మనలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. అసలైన జ్ఞానానికి ఈ ఆధునిక మార్పులకు మధ్య ఉన్న తేడాను గుర్తించడం చాలా అవసరం. మరి మనం చదివేది, వినేది నిజమేనా అని ఎలా తెలుస్తుంది? ఆధ్యాత్మిక సాధకులుగా మనం ఎప్పుడైనా సమాచారాన్ని స్వీకరించే ముందు ఆ మూలాల ప్రామాణికతను ప్రశ్నించామా? ఇది చాలా ముఖ్యం సుమా. ఎందుకంటే తప్పుదోవ పట్టించే సమాచారం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి అతిపెద్ద అడ్డంకిగా మారుతుంది. పరమాత్మ యొక్క అసలైన తత్వాన్ని తెలుసుకోకుండా ఒక గోడలా నిలబడుతుంది. ఇక మన మొదటి విభాగానికి వద్దాం. పరమాత్మ, మహామాయ మరియు విశ్వవాస్తవికత. చాలామంది విశ్వం అంటే దేవతల మధ్య జరిగే పోరాటాలు లేదా మాయజాలం అనుకుంటారు. కాని ప్రాచీన గ్రంథాలు దీన్ని ఎలా నిర్వచిస్తున్నాయో తెలుసా? ఇదంతా స్థిరంగా లేదా నిశ్చలంగా ఉండే పరమాత్మకు మరియు ఎల్లప్పుడూ మారుతూ ఉండే మహామాయకు మధ్య జరిగే ఒక అద్భుతమైన లీల. అవును, ఈ రెండింటి చుట్టూనే సృష్టి మొత్తం నడుస్తుంది. అంటే దీని అర్థమేంటి? మహామాయ, పరమాత్మ ఈ రెండూ వేరువేరు కాదు, వాస్తవానికి ఒకటే. కేవలం అవసరాన్ని బట్టి వాటి రూపం మారుతుంటుంది అంతే. ఒకవేళ మహామాయ తిరిగి పరమాత్మలో విలీనమైతే అక్కడ శూన్యం తప్ప ఇంకేమీ ఉండదు. ఈ రెండు అస్తిత్వాలు లేకుండా విశ్వమనేదే లేదు. ఇదే అంతిమ సత్యం. ఇప్పుడు రెండవ విభాగం, ఆధునిక పరధ్యానాలు మరియు ఉపరితల కోరికలు. కాని ఇందాక మనం చెప్పుకున్న ఆ విశ్వ సత్యాన్ని వదిలేసి మనమేం చేస్తున్నామో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మనం ఎంత పనికిమాలిన విషయాలపై గొడవపడుతున్నాం చెప్పండి. ఎవరి దేవుడు తొందరగా కోరికలు తీరుస్తాడు, ఎవరు అందంగా ఉన్నారు, ఎవరి బట్టలు బాగున్నాయి, ఇలాంటి అల్పమైన విషయాలపైనే మన సమయమంతా వృధా చేస్తున్నాం. దేవుడంటే మన కోరికలు తీర్చే ఒక పర్సనల్ అసిస్టెంట్లాగా, లేదా ఎప్పుడూ సీసీటీవీలో మనల్ని కనిపెట్టుకుని ఉండే ఒక వాచ్మెన్ లాగా ట్రీట్ చేస్తున్నాం. ఇక మూడవ విభాగం, నది మరియు ఆనకట్ట, ఒక విశ్వరూపకం. ఈ ఉపరితల కోరికలు మనల్ని ఎలా ఇరికిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ తీసుకుందాం. సముద్రంలో కలవడమే లక్ష్యంగా పుట్టిన ఒక అందమైన నదిని ఊహించుకోండి. అది ప్రవహిస్తున్నంతకాలం తన దారిలో ఉన్న భూములన్నింటినీ తడుపుతూ, చుట్టూ ఉన్న ప్రాణులకు జీవాన్నిస్తూ చాలా సహజంగా తన గమ్యం వైపు ముందుకు సాగుతుంది కదా. కాని ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే? అవును, మన మానవులు తమ స్వార్థం కోసం కాలువలు తవ్వినప్పుడు లేదా పెద్ద పెద్ద ఆనకట్లు కట్టినప్పుడు ఆ నది ప్రయాణం తీవ్రంగా ఆలస్యమవుతుంది. నిజ జీవితంలో కూడా అంతే. ఇప్పుడు డబ్బు వెనుక పరిగెత్తడం, సోషల్ మీడియాలో గుర్తింపు కోసం ఆరాటపడటం లాంటి మన వ్యక్తిగత కోరికలే ఇక్కడ ఆనకట్టలు. ఇవే మన సహజమైన విశ్వ ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీన్నే ఒక ట్రాఫిక్ జామ్లాగా ఊహించుకోండి. బంధించబడిన నీరు అచ్చం ఇలాంటిదే. మనం ఎక్కడికో వెళ్ళాలి, కాని రోడ్డు మధ్యలో ఇరుక్కుపోతాం. ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. ఆధ్యాత్మికంగా కూడా మనం ఇలాగే ఇరుక్కుపోతున్నాం. మన అసలు గమ్యం నుండి మళ్లించబడి ఈ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియని అంతులేని నిరీక్షణలో ఉండిపోతున్నాం. ఇక చివరిగా 4వ విభాగం, అడ్డుకట్టల వల్ల దెబ్బతిన్న పర్యావరణ వ్యవస్థలు. ఈ సహజ ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. కొన్ని రోజుల్లోనే నీరు నిలిచిపోయి మురికిగా మారుతుంది. వారాలు గడిచేసరికి నీటికోసం ఎదురుచూసే భూమి వేడెక్కుతుంది. నెలలు గడిచే కొద్దీ బాష్పీభవనం ద్వారా సముద్రంలో ఉప్పు శాతం పెరుగుతుంది. సంవత్సరాల తరబడిది కొనసాగితే మొత్తం పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది కేవలం పర్యావరణానికే కాదు,
సహజత్వాన్ని కోల్పోయిన మన మానవ వ్యవస్థకు, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా అక్షరాలా వర్తిస్తుంది. సో ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క క్షణం మనల్ని మనం ఈ ప్రశ్న అడుక్కుందాం. ఏ పనికిరాని పరధ్యానాలు, ఏ స్వార్థపూరిత కోరికలు మన సొంత విశ్వ ప్రవాహానికి అసహజమైన ఆనకట్టలుగా మారుతున్నాయి? వక్రీకరించబడిన సత్యాలను నమ్ముతూ మన ఆధ్యాత్మిక ప్రయాణానికి మనమే బ్రేకులు వేసుకుంటున్నామా? ఆలోచించండి. ఆ అడ్డంకులను తొలగించి మన సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించుకోవాల్సిన సమయం బహుశా ఇదేనేమో. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.